టీడీపీ అధికార ప్రతినిధిగా ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్గా ఏపీ రాజకీయాలకు సుపరిచితమైన జీవీ రెడ్డి వృత్తిపరంగా న్యాయవాది అయినప్పటికీ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. అలాగే టీడీపీలో తనకంటూ అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఫైబర్ నెట్లో జరిగిన అవకతవకలను బయటపెట్టిన జీవీ అధికారులపై చేసిన విమర్శలు, ఆపై ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన మందలింపులతో ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి టీడీపీకి రాజీనామా చేశారు. అయితే జీవీ రెడ్డికి మద్దతుగా వేల సంఖ్యలో పోస్టులు వచ్చాయి. జీవీ రెడ్డి విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రశంసలు కురిపిస్తూ బాబు నాయకత్వం మీద తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందంటూ ట్వీట్ చేశారు జీవీ రెడ్డి. కేవలం 33,000 కోట్ల రెవెన్యూ లోటుతో 3.2 లక్షల కోట్ల బడ్జెట్ రూపొందించడంపై జీవీ ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపించారు. అతి తక్కువ కాలంలోనే తనకు టీడీపీలో దక్కిన గౌరవం పట్ల కూడా ఎప్పటికీ చంద్రబాబుకు రుణపడి ఉంటానని 2029లోనూ ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంటూ ఆకాంక్షించారు. టీడీపీకి కూటమి ప్రభుత్వ పదవికి రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి ఖాతా నుంచి వచ్చిన తొలి ట్వీట్ కావడంతో అటు టీడీపీ శ్రేణులు, ఇటు వైసీపీ నేతలు అందరూ ఆ పోస్ట్ మీద ఆసక్తి కనబరిచారు. అయితే వైసీపీ నేతలు ఊహించినట్టుగా ఆ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేసినట్టుగా జీవీ రెడ్డి ఎక్కడా బాబు మీద అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అలాగే కూటమి ప్రభుత్వం మీద కూడా ఎటువంటి విమర్శలు చేయలేదు. అలాగే బాబు పట్ల తనకున్న విధేయతను, టీడీపీతో తనకున్న అనుబంధాన్ని ఒక్క ట్వీట్తో చాటుకున్నారు జీవీ రెడ్డి. దీంతో వైసీపీ ఆశల మీద జీవీ నీళ్లు చల్లినట్టయింది. ఇంకా జీవీ రెడ్డి ఎపిసోడ్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీంతో ఆయన పట్ల అధిష్టానం వైఖరిలో మార్పు వచ్చిందని అంటున్నారు. అదే సమయంలో జీవీ రెడ్డి కూడా తన తప్పు తెలుసుకొని సీఎం చంద్రబాబు మనసు దోచుకునేలా ట్వీట్లు చేస్తూ మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. రెండు వైపులా పట్టు వేడటం, ఓ మెట్టు దిగడంతో జీవీ రెడ్డి మళ్లీ వెనక్కొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీలో దుమారం రేపిన జీవీ రెడ్డి ఎపిసోడ్ కీలక మలుపు తిరిగిందని అంటున్నారు. ఆయనకు పార్టీ అధిష్టానానికి మధ్య సయోధ్య కుదిరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయాన్ని జీవీ రెడ్డి ఉపసంహరించుకునేలా అడుగులు పడుతున్నాయంటున్నారు. అందుకే జీవీ రెడ్డిపై పార్టీలో ఎవరు ఎలాంటి కామెంట్లు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి జీవీ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయినా ఆయనపై టీడీపీ కార్యకర్తల్లో విపరీతమైన సానుభూతి వ్యక్తమవుతోంది. పార్టీ కోసం ఫైట్ చేసిన ఆయన్ను అధికారంలో ఉండగా వదులుకోవడం మంచిది కాదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రాజీనామాను వెనక్కు తీసుకొని పార్టీలో తిరిగి యాక్టివ్గా పనిచేయాలని, భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామని జీవీ రెడ్డికి టీడీపీ నుంచి ప్రతిపాదనలు వెళ్లినట్టు చెబుతున్నారు. చూడాలి మరి ఈ జీవీ రెడ్డి ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.